ఈ వీడియోలో నేను చెప్పింది మీరు చేయాలంటే మీకు కొంచెం దమ్ము ఉండాలి. ఐఎమ్ నాట్ జోకింగ్ హియర్. It doesn't matter who we are. What matters is our plan. ఈ రోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని నేను టార్గెట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని మీరు కంప్లీట్ గా అర్థం చేసుకుంటే డెఫినెట్ గా మీ మైండ్ ఓపెన్ అవుతుంది. చెప్తున్నాను కదా, మీరు చేసే పని 10x స్పీడ్ తో చేస్తారు. చాలా ఎక్సైట్మెంట్ తో చేస్తారు. చాలా ఎనర్జీని ఇన్వాల్వ్ చేస్తూ చేస్తారు. మీరు చేసే పనిని జనాలు చూసి వీడు ఈ పని ఎట్లా చేయగలుగుతున్నారా ఇంతగానం అని షాక్ అయ్యేలా ఉంటుంది. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్స్. నేను చెప్పే పాయింట్స్ ని నేను లాస్ట్ లో ఒక చిన్న యాక్టివిటీ కూడా ఇస్తానన్నమాట. ఆ చిన్న యాక్టివిటీని మీ డే టు డే లైఫ్ లో అప్లై చేయడం స్టార్ట్ చేయండి. డెఫినెట్ గా చుట్టుపక్కల ఉన్న జనాలు చూసి లిటరల్లీ షాక్ అయిపోవాలి. ఈ పనులు వీళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారా, వీళ్ళ వల్ల ఎట్లా సాధ్యమవుతుంది ఈ పని చేయడానికి అని లిటరల్లీ వాళ్ళు షాక్ అవుతారు మిమ్మల్ని చూసి. అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని ఐఎమ్ గోయింగ్ టు టార్గెట్ అండ్ అడ్రస్ ఇన్ దిస్ వీడియో. ఐ వాంట్ యూ టు గైస్ టు స్టే ట్యూన్డ్. ఫుల్ అటెన్షన్ తో, ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ఒక పేపర్ పెన్ పట్టుకొని నేను చెప్పిన పాయింట్స్ ని రాయడం మొదలెట్టండి ఫ్రెండ్స్. ఆ రాసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి. డెఫినెట్ గా నేను చెప్పాలనుకున్న నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుంది. ఊరికే చూస్తే ఈ వీడియో అర్థం కాదు. సో ప్రతి వీడియోలో అదే చెప్తాను, ఈ వీడియోలో కూడా అదే చెప్తాను. ఐ వాంట్ యువర్ ఫుల్ అటెన్షన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ హియర్. ఐఎమ్ గోయింగ్ టు ఎడ్యుకేట్ యూ గైస్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ద పర్పస్. ప్రతి మనిషికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి ఒక పర్పస్ ఉంటది. దే ఆర్ వెరీ యూనిక్. వాళ్ళకు ఒక యూనిక్‌నెస్ ఉంటది. రైట్? వాళ్ళకు ఒక యూనిక్ వాయిస్ ఉంటది. ఇన్ ద సేమ్ వే వాళ్ళకు ఒక యూనిక్ పర్పస్ ఉంటది. సో ఆ పర్పస్ గురించి నేను కంప్లీట్‌గా ఆలోచిస్తుంటే ఐ రియలైజ్ సో మెనీ థింగ్స్ ఫ్రెండ్స్. చాలా చాలా థింగ్స్‌ని స్క్రిప్టింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా విషయాలను నేర్చుకున్నా. సో అవి ఈ రోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. దట్ ఈస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్ డెఫినిట్‌గా చెప్తున్నా. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, దానికి వెళ్ళక ముందుకు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే నేను బేసిక్‌గా గత 2 ఇయర్స్ నుంచి, మోర్ థాన్ 2 ఇయర్స్ నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్‌గా డెఫినిట్‌గా టైం లేకుంటే అట్‌లీస్ట్ 15 మినిట్స్ టైం ఉంటే హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూడా చేస్తాను. సమ్‌టైమ్స్ 2 అవర్స్ కూడా మెడిటేషన్ చేస్తాను. బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, నేను చాలా మంది ఫ్రెండ్స్‌కి కూడా సజెషన్ చేసిన. ఏమనంటే, "అరే! మీరు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు కాస్త ఒక 5 మినిట్సో, 10 మినిట్సో మీ లైఫ్‌లోకి కొంచెం టైం తీసి జస్ట్ డూ నథింగ్. కొంచెం కూర్చొని రిలాక్స్‌గా మెడిటేషన్ చేయండిరా. చాలా బావుంటది. ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటది. మీకు చాలా క్లారిటీగా ఉంటది మీ థింకింగ్. మీరు డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అవుతది. మీ గురించి మీకు చాలా క్లారిటీ వస్తదని" నేను ఎంతో మందికి చెప్పినా నా ఫ్రెండ్స్‌కి. బట్ ఎవరు అది ఫాలో అవ్వట్లేదు. కాసేపు కూర్చొని మెడిటేషన్ చేయండిరా అంటే ఎవరు చేయరు. నేనప్పుడు అనుకునేవాడిని, అరే! మెడిటేషన్ అనేది సచ్ ఎన్ ఈజీ థింగ్. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. సచ్ ఎ వండర్‌ఫుల్ థింగ్. బట్ ఎందుకు జనాలు దీన్ని చూజ్ చేసుకోవట్లేరు? ఎందుకు జనాలు మెడిటేషన్ చేయాలంటే చేయలేకపోతున్నారు? అని నాకు చాలా చాలా థాట్స్ వచ్చినాయి. బట్ ఈరోజు ఈ వీడియోకి స్క్రిప్టింగ్ చేస్తుంటే నా ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతదంటే వి క్లోజ్ యువర్ ఐస్. అవర్ ఐస్. మనం మన కళ్ళు మూసుకున్నప్పుడు బయట ప్రపంచం కనిపియదు. మనకి కనిపించేదల్లా మన ఇంటర్నల్ వరల్డ్. మన ఇంటర్నల్ వ్యూ కనబడతది. సో జనాలేంటంటే ఈ ఎక్స్‌టర్నల్ నాయిస్ వల్ల వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్ పొల్యూట్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా. ఈ ఎక్స్‌టర్నల్ నాయిస్ వల్ల వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్ కంప్లీట్‌గా పొల్యూట్ అయిపోయింది. అంటే వాళ్ళ థాట్స్ క్లారిటీగా ఉండవు. చాలా యూజ్‌లెస్ థాట్స్, అవసరం లేని థాట్స్. వాళ్ళ మైండ్‌లో ఉండేది చాలా నాయిస్‌తో నిండిపోయింది. సో కళ్ళు మూసుకున్నప్పుడు ఆ నాయిస్ వాళ్ళకి కనబడుతది. అండ్ దే ఆర్ కంప్లీట్‌లీ అఫ్రేడ్ ఆఫ్ దట్ నాయిస్. అంటే వాళ్ళకి ఆ నాయిస్‌ని వినాలని లేదు. సో అందుకనే జనాలు మెడిటేషన్ చేయాలంటే భయపడతారు. కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు కూర్చోండిరా అంటే కూర్చోలేరు. ఎందుకు కూర్చోలేరంటే కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళ మైండ్‌లో ఉన్న చెత్తంతా కనబడతది. దాన్ని వాళ్ళు తట్టుకోలేరు. దానివల్ల వాళ్ళు మెడిటేషన్ చేయడం ఆపేస్తారు. దే విల్ నాట్ ఎంజాయ్ ద ప్రాసెస్. బట్ ఓన్లీ ఫ్యూ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్. ఎందుకంటే నేను కూడా కళ్ళు మూసుకుంటా ఫ్రెండ్స్. నాకు కూడా ఎంతో నాయిస్ ఉంటది. నాకు కూడా ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి. అది బ్యాడ్ థాట్స్ అయ్యుండొచ్చు, వరస్ట్ థాట్స్ అయ్యుండొచ్చు. బట్ నేనేం చేస్తానంటే, అరేయ్! నీకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఈ ఆలోచనకి గనక రీజన్ ఏంది? అసలు నీకు అవసరమా? అవసరం లేదా? అని ఒక్కొక్క దాన్ని డిలీట్ చేస్తుంటా. బట్ జనాలేంటంటే వాళ్ళకి ఆ డిలీట్ చేయడం రాదు. చేయడం రాక కళ్ళు మూసుకున్న ప్రతిసారి అయి పాప్ అయితాయి. అయి పాప్ అయినప్పుడు దాన్ని తట్టుకోలేక కళ్ళు తెరిచేస్తారు. సో నాకర్థమైందేంటంటే ఎవరైతే మెడిటేషన్ చేయడానికి భయపడతారో వాళ్ళ మైండ్‌లో చాలా చెత్తున్నట్టు. వాళ్ళ మైండ్‌లో చాలా నాయిస్ ఉన్నట్టు. సో ఆ నాయిస్‌ని ఎవరో వచ్చి బయట నుంచి వచ్చి క్లీన్ చేయరు. మనమే క్లీన్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న డస్ట్‌బిన్ దాంట్లో చెత్త ఏసినా కొద్దీ అది పెరుగుతూనే పోతది. కొన్ని రోజుల తర్వాత మనకి ఇంట్లోనే ఉండబుద్ధి కాదు. అంత వరస్ట్ స్మెల్ వస్తది ఇల్లంతా. ఇన్ ద సేమ్ వే మన బ్రెయిన్‌లో గూడా ఎంతో నాయిస్ ఉంటది. ఎంతో గార్బేజ్ ఉంటది. దాన్ని రెగ్యులర్‌గా మనం క్లీన్ చేస్తున్నప్పుడు అది ఫ్రెష్‌గా ఉంటది. అండ్ ఇల్లు గూడా చాలా హెల్తీగా కనబడతది. సో ఇన్ ద సేమ్ వే మన మైండ్ గూడా హెల్తీ థాట్స్ రావాలి. మన మైండ్ గూడా ఫ్రెష్‌గా థింక్ చేయాలంటే మన మైండ్‌లో ఉన్న నాయిస్‌ని, గార్బేజ్‌ని, చెత్తని మనం తీసేయాలి. తీయాలంటే ద ఓన్లీ వే ఈస్ టు డూ మెడిటేషన్. అది కష్టం నాకు తెలుసు. ఇట్స్ వెరీ హార్డ్. కూర్చొని మెడిటేషన్ చేయడం సచ్ ఎ టఫ్ థింగ్. ఒక 100 కిలోల సంచి మోయిరా అంటే మోయొచ్చు గానీ కూర్చొని ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయాలంటే చేయలేం. ఎందుకంటే అంత ఎనర్జీ ఇన్వాల్వ్ అయితదక్కడ. అందుకనే జనాలు చాలా భయపడతారు మెడిటేషన్ చేయడానికి. ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేయడం అలవాటయితదో, మీరు మీ మైండ్‌లో ఉన్న చెత్తని డిలీట్ జేయడానికి మీకొక వే దొరుకుతదో, అప్పుడు మీ మైండ్
ఒక ఇంటర్నల్ వాయిస్ స్టార్ట్ అయితది లోపటి నుంచి. మీ మైండ్ మీతో మాట్లాడుతుంటది. మీరు మీ మైండ్‌తో కనెక్ట్ అవుతుంటారు. మీ మైండ్ మీకు ఎన్నో సజెషన్స్ ఇస్తుంటది. మీ మైండ్ మీకు ఎన్నో డైరెక్షన్స్ చూపిస్తుంటది. ఎప్పుడైతే మన మైండ్‌లో ఉన్న చెత్తని, ట్రాష్‌ని మొత్తం డిలీట్ చేస్తామో, కట్ ఆఫ్ చేస్తామో, అప్పుడు మన మెంటల్ వాయిస్ అనేది డెవలప్ అయితది. మన ఇంటర్నల్ వాయిస్. అది ప్రతి ఒక్కరికి ఉంటది ఫ్రెండ్స్. దాన్ని మనం అంటాం గట్ ఫీలింగ్ అంటాం, ఇంట్యూషన్ అంటాం. ఒక్కొక్కరు ఒక్కో పేరు పెడతారు. బట్ చెప్తున్నాను గదా! వెన్ యూ ఆర్ రిలాక్స్డ్, వెన్ యూ ఆర్ సైలెంట్, వెన్ యూ ఆర్ ఎట్ యువర్ ఈజ్, యువర్ ఇంటర్నల్ వాయిస్ స్టార్ట్స్ కమింగ్ అప్. నీకు నీ ఇంటర్నల్ వాయిస్ వినబడతది. సో, ఎప్పుడైతే ఎవరికైతే వాళ్ళకి ఇంటర్నల్ వాయిస్ వినబడతదో, ఆ ఇంటర్నల్ వాయిస్ వాళ్ళని డైరెక్ట్ జేస్తది. ఆ ఇంటర్నల్ వాయిస్ వాళ్ళని మోటివేషన్ లాగా ఉండేలాగా జేస్తది. ఆ ఇంటర్నల్ వాయిస్ వాళ్ళని గైడెన్స్ ఇస్తది. ఎప్పుడైతే నీ లోపట ఇంటర్నల్ వాయిస్ డెవలప్ అయితదో, నీకు ఎవ్వరు మోటివేట్ చేయాల్సిన పని లేదు. నిన్ను ఎవ్వరు గైడ్ చేయాల్సిన పని లేదు. నీకెవ్వరు డైరెక్షన్ చూపెట్టాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి అదే చూసుకుంటది. మనం చేయాల్సిందందేంది? మన మైండ్‌లో ఉండే నాయిస్‌ని, ట్రాష్‌ని తీసి పడేయాలి. దీనికొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మీ అందరికి అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తా. ఇప్పుడు చిన్న పిల్లలు తీసుకోండి. 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఉన్న పిల్లలు తీసుకోండి. నాకిది కావాలంటే నాకది కావాలి. నాకిది వద్దంటే నాకిదొద్దు. నాకు వీళ్ళు నచ్చిరంటే వీళ్ళు నచ్చిర్రు. నాకు వీళ్ళు నచ్చలేదంటే వీళ్ళు నచ్చలేదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతారు. లోపట బయట ఒకటి పెట్టుకొని మాట్లాడరు. ఎందుకంటే ఆ చిన్న వయసులో వాళ్ళకెక్కువ ఈ సోషల్ మీడియా అనేది తెలీదు. ఈ ప్రపంచం తెలీదు. సో, అప్పుడేమైతదంటే వాళ్ళ లోపల నాయిస్ తక్కువుంటది. పిల్లలు చాలా రిలాక్స్‌గుంటరు. చాలా ప్రెజెంట్‌గుంటరు. సో, ఆ రిలాక్స్‌నెస్, ఆ తక్కువ నాయిస్ ఉండడం వల్ల, వాళ్ళంతా ప్రెజెంట్‌గా ఉండడం వల్ల డెసిషన్స్ చాలా బాగా తీసుకోగలుగుతారు. నాకిది కావాలంటే నాకిది కావాలి. దే టుక్ ద డెసిషన్ అండ్ దే క్రై ఫర్ ఇట్. బట్ మనం రోజుకో డెసిషన్ మారుతుంటది. గంటకొక డెసిషన్ మారుతుంటది. ఏ థాట్‌ని క్లియర్‌గా ఆలోచించలేం. ఎందుకంటే వి డోంట్ నో అవర్ ఇంటర్నల్ వాయిస్. బికాస్ వి ఆర్ స్టక్ ఇన్ దిస్ బ్లడీ నాయిస్ విచ్ ఈస్ అప్ హియర్. సో ఫ్రెండ్స్, దీన్ని మనం ఓవర్‌కమ్ జేయాలి. మన లోపడున్న గార్బేజ్ సిస్టమ్‌ని మనం డిలీట్ చేయాలి. అది కంప్లీట్‌గా మన చేతిలో ఉంది. బయట నుంచి వచ్చి ఎవరు జేయరు. ఇది జేయాలంటే నేను మీకు ఒక చిన్న యాక్టివిటీ ఇస్తా. నేను చెప్తున్నా గదా! ఈ యాక్టివిటీ కష్టమైందే. ఇది ఈజీది గాదు. నేనిక్కడికొచ్చి ఏదో మ్యాజిక్ ఫార్ములా ఇయ్యడానికి, ఏదో ఈజీగా ఇది జేయండి ఇది అయితదని చెప్పడానికి గాదు. నేను చెప్పేది కష్టమైన పాతే. బట్ హౌ మెనీ ఆర్ రెడీ టు చూస్ దట్ పాత్? ఎంతమంది మీరు ఆ పాత్‌ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారనేది అది మీ ఇంట్రెస్ట్. ఎవ్రీ డే టేక్ ఔట్ 15 మినిట్స్ ఆఫ్ యువర్ టైమ్. ఒక 15 నిమిషాలు. ఒక రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక చిన్న కాలిక్యులేషన్ చేద్దాం. ఒక రోజుకి 24 గంటలు. ఒక గంటకి 60 నిమిషాలు. అట్లా చూసుకుంటే ఒక రోజుకి ఎన్ని నిమిషాలు చెప్పండి? సమ్ 1400 మినిట్స్ ఎంతో ఉంటది. రైట్. ఒక రోజుకి 1440 నిమిషాలు వచ్చేస్తది రాండమ్‌గా మీరు కాలిక్యులేట్ చేస్తే. దాంట్లో నుంచి 14 నిమిషాల 40 సెకండ్లు తీయండి బయటికి. అంటే అప్రాక్సిమేట్‌గా 15 నిమిషాలు అనుకోండి. అంటే ఒక రోజుకి 15 నిమిషాలంటే అది 1% 1% ఆఫ్ అవర్ డే. అంటే ఒక రోజులో మనకి 24 గంటలుంటది. దాంట్లో 1% ఎంత? 14 నిమిషాలు. ఆ 1% బయటకి తీయండి. ఏం చేస్తారో తెలీదు. అది పొద్దుగాలనా, సాయంత్రమా, మధ్యాహ్నమా, రాత్రా అది ఏ టైం అయినా గాని రిలాక్స్‌గా కూర్చొని మీ బ్రీతింగ్ పైన కాన్సంట్రేట్ చేయడం స్టార్ట్ చేయండి. మీ మైండ్‌లో వచ్చే ప్రతి థాట్ నుంచి భయపడకండి. నాకు ఆ థాట్ ఎందుకొస్తుందని అనలైజ్ చేయండి. ఆ థాట్‌కి గల రీజన్ ఏంది? నేను ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఎందుకట్లా రియాక్ట్ అయినా? ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఎందుకట్లా ఆలోచించినా అనేది మీకు మీరు సెల్ఫ్‌గా అనలైజ్ చేసుకోండి. సెల్ఫ్‌గా రిఫ్లెక్ట్ కండి. అప్పుడు ఒక్కొక్క థాట్ డిలీట్ అవుతూ పోతుంటది. అది కొందరికి 1 వీక్‌లో కావచ్చు, కొందరికి 10 డేస్‌లో కావచ్చు, కొందరికి 1 మంత్ కావచ్చు, కొందరికి 1 ఇయర్ కావచ్చు. డిపెండింగ్ అపాన్ ద నాయిస్ దే ఆర్ క్యారింగ్ అప్ హియర్. నువ్వు ఎక్కువ నాయిస్ క్యారీ చేస్తే ఎక్కువ రోజులు కూర్చోవాలి. నువ్వు తక్కువ నాయిస్ క్యారీ చేస్తే తక్కువ రోజుల్లో డిలీట్ అయిపోతుంది. సో, ఎప్పుడైతే మన మైండ్‌లో ఉన్న నాయిస్ అనేది డిలీట్ అయితదో, అప్పుడు మన మైండ్ మనకి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తది. ఇప్పుడు మైండ్ మనకి పర్పస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తది. కొందరు జనాలు చూడండి, పొద్దుగాల లేవంగానే లేసి దన్న పని స్టార్ట్ చేస్తూనే ఉంటారు. కొందరు పొద్దుగాల లేసి ఏం చేయాలో వాళ్ళకి తెలవదు. కొందరు ఎర్లీ మార్నింగ్ లేవగానే చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉంటారు. కొందరు ఎర్లీ మార్నింగ్ లేవగానే చాలా డల్‌గా ఉంటారు. సింపుల్ లాజిక్. ఎందుకంటే ఎక్సైట్‌మెంట్‌గా లేస్తున్నావు అంటే, ఆ రోజు నీకు ఏం పని చేయాలో నీకు క్లారిటీ ఉంది కాబట్టి నువ్వు చాలా ఎక్సైట్‌మెంట్‌తో లేస్తున్నావు. ఆ రోజు నువ్వు ఏం పని చేయాలో నీకు క్లారిటీ లేదు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? చాలా డల్‌గా, రిలాక్స్‌గా ఏదో లేసినామా, ఫోన్ పట్టుకున్నామా, తిన్నామా, ఉన్నామా అట్లా. సో, యువర్ ఎక్సైట్‌మెంట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్పస్. యువర్ పర్పస్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నల్ వాయిస్. ఒకటొకటి లింక్ అయి ఉంటది ఇట్లా. సో, నీ ఇంటర్నల్ వాయిస్‌ని నువ్వు వినడం నేర్చుకుంటే అది నీ పర్పస్ ఏందో చెప్తది. అది నువ్వేం పని చేయాలో చెప్తది. అది నిన్ను గైడ్ చేస్తది. ఎప్పుడైతే నువ్వు నీ ఇంటర్నల్ వాయిస్ యొక్క సూపర్విజన్‌లో ఉంటావో, అప్పుడు నువ్వు చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉంటావు. మోర్ ఎనర్జీతో ఉంటావు. అది నీకు స్కై రాకెట్ అంటే నువ్వు చేయాలనుకున్న పని 10x చేస్తావు. ఈ విధంగా యూ విల్ షోక్ దిస్ వరల్డ్. జనాలందరూ వీడెట్లా చేయగలుగుతుండు ఇంత పనులు. ఇంత ఎక్సైట్‌మెంట్‌తో, ఇంత ఎనర్జీ లెవెల్స్‌తో ఎట్లుండగలుగుతున్నాడు ఎవ్రీ టైమ్. ఇంత మోటివేటెడ్‌గా ఉండడానికి గల రీజన్ ఏందని జనాలొచ్చి మిమ్మల్ని అడుగుతుంటారు. జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఆర్ లిజనింగ్ యువర్ ఇంటర్నల్ వాయిస్. యూ నో వాట్ ఈస్ యువర్ పర్పస్. సో ఫ్రెండ్స్, డూ దిస్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ మీ డే టు డే లైఫ్‌లో ఒక 14 నిమిషాలు అంటే 1% 99% మీకు నచ్చిన పనులు చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకోండి. కానీ 1% అంటే అది 14 నిమిషాలు బయటికి తీసి దాన్ని ఈ ప్రాక్టీస్ ఎవ్రీ డే చేయండి. సీ ఫ్రెండ్స్, మీరు మెడిటేషన్ చేస్తే యూ ఆర్ నెవర్ గోయింగ్ టు రిగ్రెట్. రైట్? మెడిటేషన్ ఈస్ నాట్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్. అండ్ ఐయామ్ నాట్ ప్రమోటింగ్ మెడిటేషన్ హియర్. బట్ ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ యూ గైస్,
ఇఫ్ యూ డూ దట్ యూ విల్ బి బెటర్, యూ విల్ థింక్ బెటర్, యూ విల్ థింక్ క్లియర్లీ, యువర్ డెసిషన్ మేకింగ్ విల్ ఇంప్రూవ్. ఇది కంప్లీట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ గెట్. ఒక కాన్సెప్ట్ చేసుకొని దాని గురించి ఆలోచిస్తూ స్క్రిప్టింగ్ చేస్తుంటే నాకు మధ్యలో చాలా చాలా పాయింట్స్ యాడ్ అయినాయి. సో ఇవన్నీ మీ ముందు చెప్పేసిన. ఐ హోప్ మీకు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ చెప్తున్నాను కదా, ఈ యాక్టివిటీని చేయాలంటే మనకు ఉండాల్సింది దమ్ము. మన మైండ్లో వచ్చే నాయిస్ని, మన మైండ్లో వచ్చే థాట్స్ని మనం చూడాలి. అది చూడాలంటే మనకు దమ్ము ఉండాలి. అందరికి ఉండదు ఆ దమ్ము. సో మీకు దమ్ము ఉంటే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ వాచ్ వాట్ ఎవర్ కమింగ్ ఇన్ యువర్ మైండ్. దెన్ యూ విల్ రియలైజ్ ఎంత నాయిస్ ఇక్కడ ఉంది, ఎంత నాయిస్ని మనం డిలీట్ చేయాలని మనం రియలైజ్ అవుతాం. అండ్ యూ విల్ రియలైజ్ యువర్ పర్పస్ అండ్ యూ విల్ బి వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ యూ విల్ బి వెరీ మచ్ ఎనర్జెటిక్ throughout the day, throughout the month, throughout the year and throughout the life. And end with that, be powerful, become very powerful my friends. ఈ కంటెంట్ హెల్ప్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి, మేబీ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ హియర్, ఐఎమ్ గోయింగ్ టు ఎడ్యుకేట్ యూ గైస్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ గైస్ థింక్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ గైస్ ఎనీథింగ్ హియర్. దట్ ఈస్ మై పర్పస్. జై హింద్ ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.